రాజకీయ పార్టీలు ప్రచార జోరు పెంచుతున్నాయి. అధికార తెలుగుదేశంలో ఇప్పటికే సీట్ల హామీ లభించిన నేతలు ఓట్ల వేట మొదలుపెట్టారు. ఇంటింటికి తిరుగుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. భారీ ప్రదర్శనలతో అప్పుడే ఎన్నికల వేడి పుట్టిస్తున్నారు. నెల్లూరు నగరంలో పురపాలక మంత్రి నారాయణ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్న నారాయణ హుషారుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. సతీ సమేతంగా ఇంటి నుంచి ర్యాలీగా వచ్చి నవాబుపేటలోని భ్రమరాంబికా సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం 9వ డివిజన్లో ప్రచార భేరీ మోగించారు. తెలుగుదేశం అధిష్టానం ఇప్పటికే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందున పార్టీ నాయకులతో కలిసి నగరంలో తిరుగుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే మా యొక్క ఎలక్షన్ అజెండా అభివృద్ధి డెవలప్మెంట్. కడప జిల్లా మైదుకూరులో తెలుగుదేశం అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పార్టీ కార్యకర్తలతో కలిసి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై కరపత్రాలు పంచారు. పులివెందులలో తెలుగుదేశం ప్రచారం ముమ్మరం చేసింది. కృష్ణా జలాలతో నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసిన తెలుగుదేశానికి పులివెందుల ప్రజలు మద్దతు పలుకుతారని సతీష్ రెడ్డి ధీమాగా ఉన్నారు. వైకాపాకు జనం ఓట్లు వేయరనే భయంతోనే భారీగా ఓట్లు తొలగింపు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆఖరికి ఆయన చిన్నాయన వైఎస్ వివేకానంద రెడ్డి ఓటు వేయడేమో అనేటువంటి ఒక అపనమ్మకం పులివెందులో ఎట్లా ప్రజలేరు, ఈరోజు వాళ్ళ చిన్నాయన కూడా ఓటు వేయరనేటువంటి ఒక అపనమ్మకంతో వాళ్ళ చిన్నాయన ఓటు కూడా తొలగించినటువంటి విషయం ప్రజలకందరికీ కూడా తెలుసు. రేపు తెలుస్తుంది. ఈరోజు ఎంక్వైరీ చేస్తున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున 7 టీములు ఫామ్ చేసి రాష్ట్రంలో ఈ ఫామ్ 7లు ఎవరు పెట్టారనేటువంటి విషయం మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీలో బయటపడుతుంది. కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, లోక్సభ అభ్యర్థిగా ఖరారైన చలమలశెట్టి సునీల్, తెలుగుదేశం నాయకులు కలిసి భావనారాయణ స్వామి ఆలయంలో హోమం నిర్వహించారు. అనంతరం ఇంటింటి ప్రచారం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెదమల్లం, కొడమంచిలి గ్రామాల్లో మరో మంత్రి పితాని సత్యనారాయణ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్లే క్రమంలో కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. తణుకులో తెలుగుదేశం ఎన్నికల కార్యాలయాన్ని ఆరిమిల్లి రాధాకృష్ణ దంపతులు ప్రారంభించారు. జిల్లాలో తెలుగుదేశం సానుభూతి పరులకు చెందిన 50,000 ఓట్లు తొలగించేలా వైకాపా కుట్రలు పన్నిందని ఆరిమిల్లి ఆరోపించారు.